సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి. డబ్బు సంపాదించాలంటే కష్టంతో పాటు కాస్త అదృష్టం కూడా కలిసి రావాలన్న సంగతి అందరికీ తెలిసిందే. మంచి మార్గంలో సంపాదించాలంటే కష్టం గాని మోసం చేసి డబ్బు సంపాదించడం చాలా సులువని మరోమారు రుజువైంది. మోసపోయే వాళ్ళున్నంత కాలం మోసం చేసేవారు పుట్టుకొస్తూనే ఉంటారని మోహిత్ గోయల్ మరోసారి నిరూపించాడు. ఇంతకీ ఈ మోహిత్ గోయల్ ని గుర్తుపట్టారా? అదేనండి, ఫ్రీడమ్ 251 పేరుతో 251 రూపాయలకే అత్యంత చవకైన స్మార్ట్ ఫోన్ అందిస్తామంటూ గత ఏడాది సంచలనం సృష్టించిన దొంగ వ్యాపారవేత్తనే ఈ మోహిత్ గోయల్. 251 రూపాయలకే స్మార్ట్ ఫోన్ ఇస్తామని రింగింగ్ బెల్ సంస్థ యజమాని మోహిత్ గోయల్ ప్రకటించాడు. కానీ అంత తక్కువ ధరకి స్మార్ట్ ఫోన్ ఇవ్వడం అసాధ్యమని చాలా మంది అతన్ని అనుమానించారు. కానీ ఫ్రీడమ్ 251 తో అది సాధ్యమవుతుందని అందరినీ నమ్మించాడు. దాదాపు 7 కోట్ల మంది ఈ మోసానికి బలయ్యారు. ఇదిలా ఉండగా తన వద్ద 16 లక్షలు తీసుకుని మోసం చేశాడంటూ గజియాబాద్ కు చెందిన ఓ డిస్ట్రిబ్యూటర్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు గోయల్ ను మొన్న గురువారం అరెస్ట్ చేశారు. మోహిత్ పై విచారణ చేపట్టిన పోలీసులకు అడుగడుగున షాక్ తగిలింది. మోహిత్ పాఠశాలకు వెళ్లి అతి కష్టం మీద 8వ తరగతి దాకా చదివాడు. ఆ 8వ తరగతి కూడా పూర్తి చేయలేదు. అందులో కూడా ఫెయిల్ కావడంతో ఇక చదువులు తనతో కాదని వాటి జోలికే వెళ్లలేదు. ఆ తర్వాత కొంతకాలానికి ఇంగ్లీష్ పై పట్టు సాధించడానికి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులకు కూడా వెళ్లాడట. అలాగే ఈ మధ్య ఢిల్లీలోని అమిటీ యూనివర్సిటీలో దూర విద్యలో ఎంబీఏ అడ్మిషన్ పొందాడని సమాచారం. కానీ ఈ విషయాన్ని ఆ యూనివర్సిటీ యాజమాన్యం ధృవీకరించాల్సి ఉంది. ఏది ఏమైనా ఈ ఆధునిక ప్రపంచంలో నేటికి ఇలాంటి మోసాలకి ప్రజలు ఆకర్షితులవ్వడం చాలా దురదృష్టకరం. దయచేసి ఈ పోస్ట్ ని ఇతరులతో షేర్ చేయండి. ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు ఇలాంటి వాటిపై అవగాహన కల్పించండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.